2024లో ఇండస్ట్రీలో జరిగిన చాలా గొడవల్లో జానీ మాస్టర్ వివాదం ఒకటి. అసిస్టెంట్ లేడీ కొరియోగ్రాఫర్ చేసిన లైంగిక ఆరోపణల కారణంగా జానీ మాస్టర్ జైలుకెళ్లి ఆ తర్వాత బెయిల్పై విడుదలయ్యాడు. తన కెరియర్ ఏమవుతుందో అన్న టైంలో రామ్ చరణ్ ఇచ్చిన హామీ గురించి చెప్పి సంతోషం వ్యక్తం చేశాడు జానీ. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ లేటెస్ట్ మూవీ గేమ్ చేంజర్ ప్రమోషన్లో బిజీగా ఉన్నారు మూవీ టీమ్. జనవరి 10న రిలీజ్ కాబోతున్న ఈ పాన్ ఇండియా మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి. ప్రమోషన్లో భాగంగా లేటెస్ట్గా ఈ మూవీ నుంచి దోప్ సాంగ్ రిలీజ్ అయింది. ఈ పాటలో చరణ్ స్టెప్స్ అదిరిపోయాయి. డ్యాన్స్ మూమెంట్స్ చాలా స్టైలిష్గా ఉన్నాయి. ఈ పాటకి స్టెప్స్ కంపోజ్ చేసింది ఎవరో కాదు, జానీ మాస్టర్. లైంగిక ఆరోపణల కేసులో జైలుకి వెళ్ళొచ్చిన తర్వాత జానీ మాస్టర్ కెరియర్ క్లోజ్ అయినట్లే అనుకున్నారంతా. కానీ రిలీజ్ తర్వాత ఎక్కడా డల్ అయిపోకుండా తన స్టూడియోలో డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తూ బిజీగా కనిపించాడు. పైగా గేమ్ చేంజర్ మూవీలో దోప్ సాంగ్కి కొరియోగ్రఫీ అందించింది. మళ్ళీ కెరియర్లో బిజీ అవుతున్నాడు. రీసెంట్గా ఇంటర్వ్యూలో మాట్లాడిన జానీ మాస్టర్ జైలు ఇంటి బయటకు వచ్చిన తర్వాత రామ్ చరణ్ ఇచ్చిన భరోసా, హామీ గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యాడు. తాను జైలు నుంచి బయటికి రాగానే రామ్ చరణ్ ఫోన్ చేసి స్ట్రాంగ్గా, హెల్దీగా ఉండు, గేమ్ చేంజర్ తర్వాత బుచ్చిబాబు మూవీలో కలిసి పనిచేద్దామని హామీ ఇచ్చారు. ఇంతకన్నా ఆయన మంచి మనసు గురించి ఏం చెబుతాం అని ఎమోషనల్ అయ్యాడు జానీ మాస్టర్. లైంగిక ఆరోపణలున్నా, జైలుకి వెళ్ళొచ్చినా తన వ్యక్తిగత విషయాలని కాకుండా కేవలం టాలెంట్ని మాత్రమే పరిగణలోకి తీసుకొని ఎంకరేజ్ చేయడం, భరోసా ఇవ్వటం చేశారని, నేరుగా పాన్ ఇండియా మూవీలోనే ఛాన్స్ ఇచ్చారని జానీ సంతోషం వ్యక్తం చేశాడు. మరోవైపు మెగాభిమానులు కూడా దట్ ఈస్ చరణ్ అన్న అంటూ మెగా పవర్ స్టార్ని పొగిడేస్తున్నారు. వ్యక్తిగత జీవితాల్లో ఎన్ని సమస్యలు అయినా ఉండొచ్చు, కెరియర్ పరంగా ఆగిపోరాదనే చరణ్ ఆలోచన అద్భుతం అంటున్నారు. తన మంచి మనసుకి ఇది నిరసనం అంటున్నారు. గేమ్ చేంజర్ రిలీజ్ తర్వాత నుంచి రామ్ చరణ్ బుచ్చిబాబు ప్రాజెక్ట్పై పూర్తి స్థాయిలో కాన్సన్ట్రేట్ చేయనున్నాడు. జానీ మాస్టర్ టాలీవుడ్ సహా ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో చాలా సినిమాల్లో పాటలు, క్రేజీ స్టెప్స్ని కంపోజ్ చేశారు. ఇన్నేళ్లు పడిన కష్టం ఓ ఆరోపణతో జైలుకి వెళ్లి రావడంతో ఒక్కసారిగా తుడిచిపెట్టుకుపోయింది. ఆరోపణలో నిజం అబద్ధం ఏంటన్నది పక్కన పెడితే అందరి ముందు దోషిగా నిల్చున్నాడు జానీ మాస్టర్. ఇలాంటి టైంలో తనకి రావాల్సిన నేషనల్ అవార్డు కూడా వెనక్కి వెళ్ళిపోయింది. అయినప్పటికీ జైలు నుంచి బయటకు వచ్చి కెరియర్పై మళ్ళీ ఫుల్ కాన్సన్ట్రేట్ చేశాడు జానీ. మళ్ళీ ఇప్పుడిప్పుడే జానీ మాస్టర్ తన పనుల్లో బిజీ అవుతున్నారు. జైలుకి వెళ్లకముందు, వెళ్ళొచ్చిన తర్వాత కూడా ఇండస్ట్రీలో తనని ఒకేలా ఆదరించినందుకు ఎప్పటికీ రుణపడి ఉంటాను అన్నాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.